ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. ఆ భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. ఆ యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఈ లేఖన సత్యాల్లోంచి మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి నీ దాసుని నన్ను మరుగుపరిచి వినగలిగే చెవి, చూడగల కన్ను, గ్రహించగల మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు మీకు ఒక మంచి ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. మీలో ఎంతమందికి హెచ్చించబడాలని ఉంది? అందరూ సండే స్కూల్కి వెళ్ళండి. సండే స్కూల్కి హీరో వెళ్ళిపోతున్నాడు. ఇచ్చోండి, మీలో ఎంతమందికి హెచ్చించబడాలని ఉంది? దేవుని స్తోత్రం చెప్పండి. హెచ్చించబడ్డాం. ఇప్పుడు మనలో అందరికీ హెచ్చించబడాలని ఉంటుంది కదా, అవునే కదా? నాకు హెచ్చించబడాలని ఉంది అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఉంది కదా? అంటే ఇచ్చోండి ప్రియులారా, ఇక్కడ ఒక మంచి మాట ఉంచోండి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను ఏం కలగదంట? హెచ్చు కలగదంట. కానీ కింద మాట ఉంచోండి, ఒక మాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఒకనిని తగ్గించును, అది ఒకనిని. అంటే మనం ఏమనుకుంటామంటే, నేను పలాని వారి వల్ల నష్టపోయి నేను వెనక్కి వెళ్ళిపోయానండి, పలాని వారి వల్ల నేను నా లైఫ్ ఇలా అయిపోయింది, వారి వలన నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, నేను వీళ్ళ వల్ల డౌన్ అయిపోయింది, నా వ్యాపారం, నా ఉద్యోగం, లేకపోతే నా ప్రమోషన్ పోయింది, నా వ్యాపారంలో దెబ్బ అయిపోయింది, నా కుటుంబంలో దెబ్బ అయిపోయిందని మనం అందరం ఏమనుకుంటామంటే, సాధారణంగా వారి వల్ల వీరి వల్ల అనుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, అసలు ఒకని హెచ్చింపంట ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగానండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగానండి. అంటే నీ హెచ్చింపు, నీ అభివృద్ధి, నీ డెవలప్మెంటు ఇంకొకరి చేతుల్లో లేదండి. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. జాగ్రత్తగా అంటే ఇప్పుడు తీయండి ఆదికాండం 37 అధ్యాయము. జస్ట్ నేను చెప్పి అండర్లైన్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. జస్ట్ కొటేషన్స్ మాత్రమే ఇస్తాను, కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఆదికాండం 37 అధ్యాయము ఒకసారి మొదటి వచనం చదవండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యోసేపు 12 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు ఇచ్చోండి. ప్రియులారా, ఇచ్చోండి. యాకోబు గురించి ఇక్కడ రాయబడి ఉంది, జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇచ్చోండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. ఇప్పుడు అబ్రహాముకి ఎంతమంది సంతానం? ఒకళ్ళు. ఎవరైనా? ఇస్సాకు. ఇస్సాకుకి ఎంతమంది సంతానం? ఇద్దరు. ఎవరాల్లో? యాసావు, యాకోబు. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది సంతానం? 13 మంది. యాకోబుకి సంతానం ఎంతమంది? 13 మంది. 12 మంది కుమారులు, దేనా ఒక కుమార్తె. టోటల్కి ఎంతమంది? 13 మంది. అయితే ఈ 13 మందిలో పక్కన పెడితే యాకోబుకి అసలు ఎంతమంది భార్యలు? 2 భార్యలు, లేయా, రాహేలు. ఇప్పుడు యాకోబుకు ఉపపత్నులు ఎంతమంది?
ఇద్దరు, బిలహ జిల్ప. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, బిలహ అక్కడ ఉంచండి, అక్కడ ఉంచండి. తన తండ్రి భార్యలైన ఉండెను. వీళ్ళిద్దరు ఎవరు? లేయాకు ఒక దాసి, రాహేల్కి ఒక దాసి. వీళ్ళని కూడా యాకోబు ఏం చేసుకున్నాడు? వివాహం ఆడాడు. కానీ వాళ్ళు ఉపపత్నుల కిందనే వస్తారు. కానీ అసలైన భార్యలు ఎవరు? లేయా, రాహేలు కదా. మొత్తం ఈ నలుగురికి పుట్టిందే 13 సంతానం. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది సంతానం? టోటల్గా 13 మంది. గుర్తుపెట్టుకోండి. కుమారులు ఎంతమంది? 12 మంది. కుమార్తెలు ఎంతమంది? ఒక్కరు కదా. అయితే ఇప్పుడు రాహేలుకి ఎంతమంది సంతానం పుట్టారు? రాహేలుకి ఇద్దరు. ఎవరో? ఒకడు యాసావు, ఒకళ్ళు యోసేపు, రెండోది బెన్యామీను. రాహేలుకు పుట్టింది ఎంతమంది కుమారులు? ఒకళ్ళు యాసావు, అది ఒకళ్ళు యోసేపు, రెండోది బెన్యామీను. ఇప్పుడు యోసేపు యొక్క నెంబర్ ఎంత? ఈ 13 మందిలో 11వ వాడు. బెన్యామీను 12వ వాడు. గుర్తుపెట్టుకోండి. యోసేపు యొక్క నెంబర్ ఎంత? 11వ వాడు. యాకోబు యొక్క బెన్యామీన్ యొక్క నెంబరు 12 అని గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇప్పుడు టోటల్గా ఇచ్చోండి. మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లెక్క తండ్రి దేవుడే మన దేవుడు. రెండోది యాకోబు యొక్క, అబ్రహాము యొక్క సంతానం ఇస్సాకు. ఇస్సాకు నుండి వచ్చిన వాళ్ళు యాసావు, యాకోబులు. యాకోబు నుండి వచ్చిన వాళ్ళు 13 సంతానం, 12 మంది కుమారులు, ఒకే ఒక్క కుమార్తె. ఇందులో రాహేల్కి యాకోబుకు పుట్టిన వాళ్ళు యోసేపు, బెన్యామీను. యోసేపు 11వ వాడు, బెన్యామీను 12వ వాడు. అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కథ మొదలైంది. ఇప్పుడు యోసేపు అంట 12 వాడే. అంటే ఏంటి? 12 వాడంటే 17 సంవత్సరాల వాడని. 7 సంవత్సరాల వయసులో మందని మేపుచు ఏం మేపుచు? మందని మేపుచు ఈ అన్నదమ్ముల యొక్క చెడు సమాచారం అంతా ఎవరికి పెట్టుకెళ్తున్నాడు? తండ్రి మీద. ఇప్పుడు తండ్రి ఏం చేసే తెలుసా? ఒక నిలువుటంగి కుట్టించాడు. దానికి ఒక పేరు పెట్టారు. ఏంటది? విచిత్రమైన నిలువుటంగి. గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? విచిత్రమైన నిలువుటంగి. ఇప్పుడు ఇది చూసిన అన్నలో ఏం చేసా తెలుసా? మీకు జస్ట్ అక్కడక్కడ చెప్తాను, అవి మాత్రమే అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఏ వచనం చదువుతారంటే, కాదండి, ఒక్క విషయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి. అతని సహోదరులు తన తండ్రి, ఇక్కడి నుంచి జాగ్రత్తగానండి, మళ్ళీ చదవండి అమ్మా. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించుట చూచి ఒకటే వారు అతని మీద పగబెట్టిరి. అండర్లైన్ చేసుకోండి. చాలు పగబెట్టిరి అండర్లైన్ చేసుకోండి. అనియా ఆదికాండం 37వ అధ్యాయము. అక్కడ ఒకటే వేసుకోండి చిన్నగా. పగబెట్టిరి అని ఉందా? అక్కడ అండర్లైన్ చేసుకుని ఒకటని వేసుకోండి. జస్ట్ ఒకటే. ఇప్పుడు యోసేపు అన్నదమ్ములంట ఎవరి మీద పగబెట్టారు? యోసేపు మీద. ఎందుకు పగబెట్టారు? మిగిలిన వారందరికంటే యోసేపు తండ్రి అయిన యాకోబు అంట యోసేపుని ఎక్కువగా ప్రేమించుట చూచి, రెండోది ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టించుట చూచి యోసేపు మీద ఈ అన్నదమ్ములు ఏం పెట్టారు? పగబెట్టారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండోది చూపిస్తున్నాను రండి. 5వ వచనం చదవండి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబెట్టిరి. రెండోది రాసుకోండి, మరీ పగబెట్టిరి. ఒకటేంటి? పగబెట్టిరి. రెండోది ఏంటి? అక్కడ మరీ పగబెట్టిరి అండర్లైన్ చేసుకోండి. అక్కడ 2 అని వేసుకోండి. 2 అని వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మూడోది చెప్తాను రండి. 8వ వచనం చదవండి. 8వ వచనాన్ని. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ముని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబెట్టరు అన్నది అండర్లైన్ చేసుకోండి. అక్కడ 3 అని వేసుకోండి.
ఫస్ట్ది ఏంటి? పగబెట్టారు. రెండోది ఏంటి? మరీ పగబెట్టారు. మూడోది మరింత పగబెట్టారు. ఇప్పుడు చూడండి, నాలుగో చూపిస్తారు. 11వ వచనం చదవండి అమ్మా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి అది. ఇప్పుడు నాలుగోది ఏం చెప్పాడు? అసూయపడ్డారు. అది అండర్లైన్ చేసుకోండి, అక్కడ 4 అని వేసుకోండి. ఇప్పుడు అర్థమైందా? ఒకటే అన్నదమ్ములు ఏం పడ్డారో? పగబెట్టారు. రెండోది మరీ పగబెట్టారు. మూడోది మరింత పగబెట్టారు. నాలుగోది ఎక్కడికి వెళ్ళిపోయింది? అసూయ దాకా వెళ్ళిపోయింది. ఎవరి మీద? ఎంతకే? తమ్ముడి మీదకే. సొంత బ్రదర్సే. ఎవరి మీద పగబెట్టారు? యోసేపు మీద, అన్నదమ్ముల మీద అనమాట. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఎన్నో వచనం అంటే 18వ వచనం. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతను చూచి అతని చంపుటకు ఏం చేశారు? 5వది దురాలోచన. దేనికి? చంపడానికి. చూసారా, ఒక వ్యక్తి మీద కోపం ఉండి ఆ కోపం ఎలా మారుతుందో తెలుసా? ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషం ఎలా మారుతుందో తెలుసా? పగగా మారుతుంది. ఆ పగ అసూయ దాకా వెళ్తుంది. అందుకని సామెతల్లో అంటాడు, అసూయ మత్సరము అంట. దేనికి? ఎముకలకు. అసూయ ఎముకలకు మత్సరము అంటాడు. మత్సరం అంటే ఏంటండి? మత్సరం అంటే ఏంటి? కుళ్ళు. అసూయ దేంతో పోల్చాడు తెలుసా? మత్సరంతో పోల్చాడు, కుళ్ళుతో పోల్చాడు. అంత ప్రమాదం అంట. ఏంటండి? మతమత్సరం అంటారు. అంటే ఏంటి? ఇంక మరీ అది ఇంక మామూలుది కాదనమాట. అందుకునే దావీదుని చూసినప్పుడు సౌలుకి ఏం కలిగిందంట? అది అసూయ పుట్టిందంట. ఎందుకంటే దావీదు చేసిన తప్పేంటి? ఏం చేయలే. దావీదు గొలియాతుని చంపి ఇజ్రాయేలీల ముందు గొలియాతు తలను నిలబెట్టి ఇజ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపిస్తే ఓన్లీ జనాలు సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్న ఒక్క మాట జీర్ణించుకోలేక దావీదు మీద సౌలుకి ఏం పుట్టింది? అసూయ పుట్టిందండి. ఏం పుట్టింది? అసూయ పుట్టి 3-4 సార్లు చంపడానికే ప్రయత్నం చేశాడు. అంటే అసూయ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యోసేపు వీళ్ళ చెడు సమాచారాన్ని తీసుకెళ్ళి తండ్రి పాటు మందమేపుతూ తండ్రి యొక్క ప్రేమను పొందుకుంటుంటే ఆ నిలువుటంగి కుట్టించినందుకు వీళ్ళకి ఏం పుట్టింది చెప్పండి? పగ పుట్టింది. ఏం పుట్టింది? మరింత పగ పుట్టి చివరికి చంపడానికే దురాలోచన చేశారంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? చూద్దాం రండి ఒకసారి. 23వ వచనం చదవండి. ఇప్పుడు యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగేని అతడు తొడుక్కుని ఉండిన ఆ విచిత్రమైన నిలువుడంగిని తీసివేసి అది అతను పట్టుకుని అతను గుంటలో పడవేసిరి. ఆ గుంట ఒట్టిది, దాంట్లో నీళ్లు. 6వది ఏం చేశారు చెప్పండి? గుంటలో పడవేయడం. 6వది ఏం చేశారు? యోసేపు వచ్చాడండి, ఒకడు ఈ అంగి పట్టుకున్నాడు, ఒకడు ఇది లాగాడు, ఒకడు గుద్దాడు, ఒకడు తన్నాడు. చివరికి ఏం చేశా తెలుసా? కాళ్ళు చేతులు పట్టుకున్నారు. ఒరే ఆ గుంటలో పడేద్దాం, పడండిరా. ఎక్కడ పడేద్దాం? ఆ గుంటలో పడేద్దాం, నీళ్లు కొల్లేవు, వీడు దాహం అని చివరికి చచ్చూరుకుంటాడని చెప్పి ఆ గుంటలో పడేశాడు. ప్రియ సహోదరుడు మాటను, ఒకవేళ నీ మీద ఎవరైనా పగబెట్టారా? నిన్ను ద్వేషిస్తున్నారా? నీ ప్రేమను అర్థం చేసుకుంటలేదా? నీ సాత్వికాన్ని దొంగులేస్తున్నారా? ఒకటి గుర్తుపెట్టుకో, ఒకవేళ వాళ్ళు నీ మీద ఏదో సాధిద్దామని కక్షగట్టి మరింత పగబెట్టి ద్వేషించి నిన్ను దూషిస్తుంటే మర్చిపోకో, యోసేపుకి జరిగిన అన్యాయం నీకు జరుగుతుందేమో, యోసేపుకి జరిగిన మోసం నీకు జరుగుతుందేమో, కానీ నువ్వు ఓర్చుకో. వారు పగబెట్టారు. ఎక్కడి దాకా వెళ్ళా తెలుసా? చంపడానికే దురాలోచన చేశారంట. ఒకవేళ నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీ మీద కోపంతోనో దేశంతోనో నీ మీద సాధిద్దామని కక్ష సాధింపుగా నీ మీద ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటే మర్చిపోకు బిడ్డ, నా యోసేపుకు తోడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని నమ్మించు. హల్లెలూయా. నా యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ వారు నీ మీద ఏమైనా దురాలోచన చేసి
ఒకవేళ నీ మీద ఏమైనా నిందలేద్దామని, అవమానపరుద్దామని, లాగుదామని నిన్ను ఒకవేళ ప్రయత్నం చేస్తుంటే మర్చిపోకో, ప్రభువా నా యోసేపుకు తోడై ఉన్నవాడు నువ్వు నాకు తోడై ఉన్నావు, నా యోసేపుకు తోడై ఉన్న దేవా నీవు నాకు తోడై ఉన్నావని గుర్తు చేసుకో. యోసేపు చూస్తున్న దేవుడే నిన్ను చూస్తున్నాడు. యోసేపు మీద వేసిన కొన్నే దేవుడు నీ మీద కూడా కొన్నేస్తాడు. యోసేపు ఏం చేశాడో తెలిసి ప్రియరా, తన అన్నల చేస్తుంటే తిరగబడలే, ఎదురు దెబ్బలాటాలే, తిరగబడలే, వారు కత్తి తీస్తే కత్తి తీయలే, వారు కొడితే కొట్టలే, కానీ మృదువుగా సాధువుగా ప్రవర్తించాడు. మీకు విషయం చెప్పిన ప్రియులరా, ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో నిన్ను ద్వేషించే వారి పట్ల, నిన్ను దూషించే వారి పట్ల సీక్రెట్ చెప్తున్నాను, నువ్వు మౌనంగా ఉంటే ఆ మౌనమే వారికి సిగ్గుని తెచ్చి పెడుతుంది. జాగ్రత్తగానండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిన్ను ద్వేషించి దూషించే వారితో నువ్వు కయ్యానికి దూస్తే, నువ్వు కాలు పైకి లేపితే, నువ్వు చేయికి లేపితే వాళ్ళకి నీకు తేడా ఉండదండి. మౌనంగా అందుకుని అంటాడు, మూర్ఖుడైన వాడు సహితం అంట సామెతలు, మౌనంగా ఉంటే వాడు వివేకి అనబడతాడంట. మూర్ఖుడైన వాడు కూడా ఓ టైంలో మౌనంగా ఉంటే వాడిని వివేకి అని పిలుస్తాడంట. కొన్నిసార్లు నువ్వు మౌనంగా ఉండటం నీ క్షేమం, కొన్నిసార్లు నువ్వు నోరెప్పపోవడం నీ క్షేమం, కొన్నిసార్లు నువ్వు ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పబోవడం నీకు మేలు. నా ఆత్మీయ జీవితంలో చెప్తున్నాను ప్రియులరా, కొన్నిసార్లు నిందల అవమానాలు గుండా నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ మౌనమే ఊహించాను. ఆ మౌనమే ఓ రోజు వారికి సమాధానం చెప్పింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒకవేళ నీ మీద ఎవరైనా కక్ష సాధింపో, పగపెట్టో, ద్వేషించో, నిన్ను చూసి వార్చకో, లేకపోతే నిన్ను చూసి అసూయపడి మచ్చరపడి కుళ్ళుకుపోతున్నారా, బాధపడకు, వారిని దీవించు. అందుకునే అంటాడు అపోస్తలుడు మత్తయి సువార్తలు అంటారు, తీయవసరం లేదు, మనుషులు మిమ్మల్ని నిందించి ద్వేషించినప్పుడు సంతోషించి ఆనందించండి. కారణం ఏంటి తెలుసా? మీ ఫలము పరలోకంలో మరింత అధికమవుతుందంట. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు మిమ్మల్ని నిందించినప్పుడు ద్వేషించి, ఇప్పుడు ఇక్కడ యోసేపుని అన్యాయంగా ఏం చేస్తున్నారో పగబెట్టారు, అన్యాయంగా ఏం చేశారు, ద్వేషించారు, అన్యాయంగా ఏం చేశారు, నీరు లేని గుంటలో పాడేశారు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 28వ వచనం చదవండి. ఇప్పుడు 7వది 28వ వచనం, 28వ వచనం, మిథ్యానీయులైన వర్తకులు 28వ వచనం, ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులముల వెండికి. ఇప్పుడు ఏం చేశారు ప్రియులరా? ఒకటే చెప్పండి, పగబెట్టారు. రెండోది ఏంటి? మరీ పగబెట్టారు. మూడోది ఏంటి? మరింత పగబెట్టారు. సీక్వెన్స్ మర్చిపోవద్దు. పట్టడం. రెండోది ఏంటి? మరీ పగబట్టడం. మూడోది మరింత పగబడ్డం. నాలుగోది అసూయపడ్డం. ఐదోది చంపడానికి దురాలోచన చేయడం. ఆరోది నీళ్ళు లేని గుంటలో పడేయడం. ఏడోది అమ్మివేశారు. ఎంతకే? 20 తులముల వెండికి. యోసేపు కాదు, యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ఎన్ని వెండి నాణాలకు అమ్మేశాడు? 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఏం నాణేశాడు? 30. ఇక్కడ యోసేపుని ఎన్ని నాణ్యాలకు అమ్మేశారు? 20 వెండి నాణాలకు అమ్మేశారండి. ఎన్ని? 20 తులముల వెండి నాణాలకు అమ్మేశారంట. ఈ లోపల జరిగింది ఏంటో తెలుసా? ఇప్పుడు తీయండి, పేజీ తిప్పండి, 36వ వచనం చదవండి. 8వది 36వ వచనం, మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరుకు అతని నమ్మివేసి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఈ మిద్యానీయులు దారంటే వెళ్తుంటే ఈ యోసేపుకి అన్నదమ్ములు అందరూ యోసేపుని 20 తులములు వెండికి అమ్మేశారు. ఇప్పుడు ఈ మిద్యానీయులు యోసేపుని ఎక్కడ తీసుకెళ్లారు? ఐగుప్తు తీసుకెళ్ళి వారు ఈ రాజు యొక్క సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరుకే ఇంటిలో బానిసగా అమ్మేశాడు. ఇప్పుడు ఇక్కడ అమ్మబడ్డాడు, వీళ్ళ దగ్గర అమ్మబడ్డాడు. మొదటిదే ఒకటేంటి? పగపట్టడం. రెండోది ఏంటి? మరీ పగపడ్డం. మూడోది ఏంటి? మరింత పగపడ్డం. నాలుగోది ఏంటి? అసూయపడ్డం. ఐదోది ఏంటి? చంపడానికి దురాలోచన చేయడం. ఆరోది ఏంటి? నీళ్ళు లేని గుంటలో పాడడం. ఎనిమిదోది ఏంటి? 20 తులములు వెండికి అమ్మేయడం. ఇప్పుడు 8వది ఏంటి? అమ్మేడు. ఎవరికి అమ్మేశారు? పొతీఫరుకు అమ్మేశారు. ఇప్పుడు యోసేపు పని ఏంటో తెలుసా? క్లీనింగ్ చేయడం, అన్నం వండి పెట్టడం, తలకు నూనె పెట్టడం, కాళ్ళు పడడం, నీళ్లు పెట్టడం. ఏమైపోయాడు? బానిసాడు. తండ్రి ఇంట్లో ఎలా పెరిగాడు? ప్రేమించబడ్డాడు. ఏం ధరించుకున్నాడు? విచిత్రమైన నిలువుటంగిది.
ఇలాంటోడు ఒక అన్నదమ్ముల చేత కక్షకు, అసూయకు, స్వార్థానికి బలైపోయి ఒక బానిసగా మారిపోయాడండి. చివరికి ఏమైపోయాడు ప్రియులరా? ఒక బానిసగా మారిపోయి చివరికి ఇంటిలో చాకరీ చేస్తున్నాడు. ఏం చాకరీ? వెట్టి చాకరీ అంటారే, చెయ్యిని తప్పుకి వెట్టి చాకరీ అంటారే, అది చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు యోసేపు నిజంగా తప్పు చేసి శిక్ష అనిపిస్తున్నాడా? యాకోబు పత్రికలో మాట ఉంటుంది, ఏం తెలిసే తీయవసరం లేదు. కీడు చేసి బాధపడడం కంటే అంట మేలు చేసి బాధపడడం మరింత మంచిది అంటాడు యాకోబు. దేవుని స్తోత్రం చెప్పండి. కీడు చేసి బాధపడడం కంటే నీ జీవితంలో మర్చిపోకు. నువ్వు ఒకవేళ ఎవరి చేతైనా నువ్వు బాధపడుతుంటే అన్యాయంగా నువ్వు దుఃఖించకో, అది నాకు ఆశీర్వాదం అని చెప్పు. వారిని దీవించు. అందుకుని అంటాడు, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి అంటాడు. మిమ్మల్ని శపించే వారి కొరకు వారిని దీవించండి, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి. కీడు చేసి బాధపడడం కంటే మేలు చేసి బాధపడడం మరీ మంచిది అంటాడు యాకోబు పత్రిక. ఇప్పుడు యాకోబు యొక్క కొడుకైన యోసేపు కీడు చేసి బాధపడ్డాలే, మేలు చేసి బాధపడ. ఇంతగా యోసేపు చేసిన పని ఏంటి? ఒకటే, తన అన్నలకి కళలు చెప్పాడు. ఏంటా కళ? ఇచ్చోండి అన్నా, 11 నక్షత్రాలు ఉన్నాయి, ఒక నక్షత్రం నేను మధ్యలో ఉన్నాను, మీ 10 నక్షత్రాలు కలిసి నాకు నమస్కారము చేస్తున్నాయన్నాడు. కళ చెప్పాడు అంతే. వెంటనే వీళ్ళకి, నువ్వు మమ్మల్ని ఏళతావా, నువ్వు అధికారిగా ఉంటావా, నువ్వు పెత్తనదారుగా ఉంటావా, అంతే వచ్చేసింది. రెండోది, తండ్రి వచ్చాడు, ఒరే నానా నానా నాకు ఒక కళ వచ్చింది, 11 నక్షత్రాలు అంట, ఓ నక్షత్రం నేను మధ్యలో ఉన్నాను, పెద్ద జ్యోతి చిన్న జ్యోతి ఉంది, ఇవన్నీ కలిసి నాకు నమస్కరిస్తున్నాయి అన్నాడు. తండ్రి ఏమని తెలుసా? అని వెళ్తావా? యోసేపుకి ఏం పేరు పెట్టా తెలుసా? కలలు గనేవాడు అని పేరు. ఏం పేరండి? ఒకవేళ ఒక్కోసారి మనకి చాలామంది నిక్ నేమ్స్ పెడతా ఉంటారు, నువ్వు అది నువ్వు ఇది అని. బాధపడిపోకు, నీ నిక్ నేమ్స్ని బట్టి నువ్వు బాధపడవు, కానీ ఆ కలలు గనేవాడే రేపొద్దున్న వీళ్ళకి ఏమయ్యాడో దేవుడు చూపించాడనమాట. యాకోబు ఏం చేసి తెలుసా? ఆ మాటను గుర్తుపెట్టుకున్నాడంట, తన తండ్రి గుర్తుపెట్టుకున్నాడు. కానీ అన్నదమ్ములు ఏం పడ్డారు? అసూయ పడ్డారంట. ఈ లోపల జరిగింది ఏంటో తెలిసే ప్రియులు, జాతికి ఎక్కడి నుంచి దేవుడు హెచ్చించడం అంటే ఏంటో నేను చెప్పబోతున్నాను. ఇదంతటినే ఇంత కూలంకుషంగా మీకు ఎందుకు చెప్తానంటే, మూలపాఠం ఏం చదువాం? ఆయన ఒకని హెచ్చించును, ఒకని తగ్గించును, తూర్పు నుండి అయినా పడమటు నుండి అయినా అరణ్యము నుండి అయినా ఏమి కలగదు? హెచ్చు కలగదు. ఆ హెచ్చు ఎవరి ద్వారా కలుగుతుంది? దేవునుండే. ఇప్పుడు యోసేపు జీవితంలో ఏ విధంగా దేవుడు హెచ్చింపుడు ప్రారంభించాడో చెప్తున్నాను. ఈ సీక్రెట్ కనుక మీకు అర్థమైతే మీ జీవికుంటారు. వందనాలండి. మీ జీవితంలో పాట నేర్చు. యోసేపు ఎంత అన్యాయంకు గురయ్యాడో చూడండి. ఒకటి పగబెట్టారంట, రెండోది మరీ పగబెట్టాడు, మూడోది ఏంటి మరింత పగబెట్టారు, నాలుగోది అసూయ పడ్డారు, ఐదోది ఏంటి చంపడానికి దురాలోచన, ఆరోది ఏంటి గుంటలో పడవేయడం, ఏడోది ఏంటి 20 తులములు వెండికి అమ్మివేడు, మళ్ళీ ఎనిమిదోది ఏంటి ఫరో సేనాధిపతికి పొతీఫారుకి అమ్మివేయడం. 8 గాయాలకు గురయ్యాడు యోసేపు. ఒకటి కాదు, 3 కాదు, 4 కాదు, చెయ్యిని తప్పుకి నిందకు బలయ్యాడు. కానీ దేవుడు హెచ్చింపండి ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? పొతీఫారు ఇంట్లో బానిసగా పనిచేస్తున్నాడు. పొతీఫారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఒరే, నువ్వు వచ్చిన తర్వాత నాకు ఏది ఉందో కూడా ఇంట్లో నేను చూసుకోవడమే మర్చిపోయాను. పొతీఫారు ఇచ్చిన సాక్ష్యం ఎవరి నిమిత్తం? యోసేపు నిమిత్తం. అంటాడు, నువ్వు రాకమునుకు నాకు ఉన్నది కొద్దిగానే, కానీ నీ దేవుడు నన్ను బట్టి ఆశించి. చప్పట్లు కొట్టి దేవుని నమ్మకపరచండి. మీకు ఏం చెప్పిన ప్రియులారా, దీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి తేడా చెప్తాను నేనంటే. దీవించబడ్డం అంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగం ద్వారా, నీ వ్యాపారం ద్వారా, నీ వ్యవసాయం ద్వారా దేవుడు దీవించడం, అది దీవెన. ఆశీర్వాదం ఏంటి తెలుసా? అంటే ఏంటి తెలుసా? నీ ద్వారా పక్కనోడు కూడా దీవించబడిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదానికి దీవెనికి అంత తేడా అనమాట. దీవించబడ్డం అంటే జస్ట్ నీ ఉద్యోగంతో 2 4 4 6 6 8 8 10 అవుతుంది. జస్ట్ ఎక్కుతో ఇల్లు లేదు ఇల్లు వస్తుంది, కారు లేదు కారు వస్తుంది, వాహనం లేదు వాహనం వస్తుంది, అది దీవించబడ్డం. కానీ ఆశీర్వాదం వేరు. కానీ మనం చాలామంది క్రైస్తవులు దీవించబడ్డం ఆశీర్వాదం ఒకటే అనుకుంటారు. కాదు, దీవించబడ్డం ఫిజికల్గా సంబంధించింది అయితే ఆశీర్వాదించబడ్డం ఆత్మీయకి సంబంధించింది. నువ్వు దీవించడం, దేవుడు నిన్ను మొదలుపెట్టినప్పుడు నీ ద్వారా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అదే నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఎక్కడ అడుగుపెట్టాడు? పొతీఫారు ఇంట్లో అడుగుపెట్టాడు. పొతీఫారు ఎవరు? ఒక అన్యుడు. కానీ యోసేపు ఎవడు? ఒక ఆత్మీయుడు. కానీ ఒక అన్యుడైన యోసేపుని బట్టి దేవుడు ఎవరు దీవించాడు?
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒక అన్యుని ఇంట్లో రెంట్కి వెళ్ళావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్ళావు అనుకోండి, నిన్ను బట్టి ఏం చేస్తాడు తెలుసా? నీ పక్కన ఉన్నవాడిని దీవించేస్తాడు. హైదరాబాద్లో మేము రెంట్కు ఉండేటప్పుడు మా కింద ఓనర్ ఉన్నాడు, 90 సంవత్సరాలు ఆవిడికి. 90 సంవత్సరాలు అయినా మీకు తెలియదండి, 3 అంతస్తులు ఆవిడది. ఆ బామ్మగారు అనార్కలంగా ఎక్కేస్తుంది దిగేస్తా 90 సంవత్సరాల వయసులో. బామ్మగారు మీ సీక్రెట్ ఏంటి అంటే వేడి నీళ్ళు తోత నిండి అంటది, ఏడు నీళ్ళు తోత నిండి అంటది. 90 సంవత్సరాల వయసు. మీకు తెలిసిన మీకు విషయం ఏంటి తెలుసా? బాబు మీరు రాకముందు పైన స్టేర్లో చాలామంది కుర్రోళ్ళు ఉండేవారు. ఎంతసేపు గోల రచ్చ, సినిమా పాటలు, డ్యాన్సులు. మీ అంకులు తిట్టలేక నన్ను తిట్టివాడు బాబు. నిజంగా దండం పెట్టువాడిని. మీరైనా నాడింగ్ ఉంటారా అని అడిగింది. ఎప్పుడు మీ స్టార్టింగ్ నేను మన 4 మెంబర్స్, జాషువా బ్రదరు, తర్వాత శ్రీను బ్రదరు, సతీష్ బ్రదరు, మేమందరం వెళ్ళినప్పుడు, సతీష్ గారు వచ్చారు కదా ఓ మధ్య ఒకసారి, ఆయన వచ్చినప్పుడు వెళ్తే అప్పుడు నేను అన్నాను, మీరే చూస్తారు కదా అన్నాను. విషయం చెప్పలే. ఆ డైలాగ్ ఆవిడకి ఎలాగైంది, ఇలా వాళ్ళకన్నా సుక్కలు చూపిస్తారు అనుకుంది ఆవిడ. మీరే చూస్తారు కదా అన్నాను నేను. అంటే నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. ఆవిడ మాలో డిఫరెంట్ అర్థమైంది. కలిసి వెళ్ళడం, కలిసి రావడం, ప్రార్థన చేసుకోవడం, చక్కగా వండుకోవడం, టయానికి ఎవరి పనులు చేసుకోవడం, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండడం గమనించి, బాబు మీరు క్రైస్తవులా అందండి మొట్టమొదటిగా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, చప్పట్లు కొట్టండి ఒకసారి. నిజంగా అందండి. ఓసారి ఏం జరిగింది తెలుసా? వాళ్ళ అబ్బాయికి బెంగళూరు నుంచి వచ్చాడు, భయంకరమైన నొప్పి వచ్చేసి బాధపడిపోతుంటే అర్ధరాత్రి పిలిపించుకుని మరీ ప్రార్థన చేయించుకుంది. అన్యుడు. ఆ రోజు అప్పుడు నేను, జాషువా బ్రదర్ వెళ్ళి, సతీష్ బ్రదర్ వెళ్ళి నేను ప్రార్థన చేశాను, మన వాళ్ళందరూ ప్రార్థన చేశాం. అన్యురాలే, కానీ ఆశీర్వాదం అంటే అదండి. దీవించబడడం అంటే ఒక లెక్క, దీవించబడడం అది నీకే మంచిది. కానీ నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివైతే పక్కనోడు పొరుగోడే ఎవడైనా సరే నీ ద్వారా వాడు దీవించబడిపోతాడంటే, వాడు ఆశీర్వదించబడిపోతాడంటే వాడికే తేడా తెలిసిపోద్ది. వీడు వచ్చిన తర్వాత నాకు సమాధానం వచ్చింది, వీళ్ళు వచ్చిన తర్వాత నాకు పీస్ వచ్చింది, వీళ్ళు వచ్చిన తర్వాత నాలో ఏంటో తెలియని మార్పు వచ్చేసిందని నీకు సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు యోసేపు పొతీఫర్ ఇంట్లో అడుగు పెట్టగానే పొతీఫర్ అన్నాడు, నువ్వు రాకముందు నాకు కొద్దిగా, కానీ నువ్వు వచ్చిన తర్వాత నీ దేవుడు నిన్ను బట్టుకుని నన్ను ఆశించాడు. చప్పట్లు కూడా దేనమ్మపచ్చండి. హల్లెలూయా. ఇప్పుడు యోసేపుకి ఇంకో పరీక్ష ఎదురైంది. యోసేపుకి ఏంటో తెలుసా? 9 పొతీఫర్ భార్య అంట యోసేపు యొక్క అందచందాలు చూసి ఎవరి మీద కొనేసింది? యోసేపు మీద. నిత్యము శోధిస్తూ ఉందంట. అంటే టైం లేకుండా మీకు చెప్తలే, నిత్యం ఏం చేస్తుంది? మీకు క్వశ్చన్ చెప్పిన ప్రియులరా గుర్తుపెట్టుకోండి. ఆలోచనలు, శోధనలు అన్నవి మనకి కాకి లాంటివి అండి. గుర్తుపెట్టుకోండి. ఏంటండి? కాకులు, పక్షులు మన తల మీద నుంచి వెళ్తాయి కానీ గూడు కట్టవు. అవి ఎప్పుడు గూడు కడతాయి తెలుసా? ఆ ఆలోచనలకు నువ్వు బందీ అయిపోతే గూడు కడతాయి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అలవాట్లు పడిపోవడం కారణం ఏంటంటే ఆలోచనలు వస్తాయి కానీ అవి అక్కడితో ఉండిపోకూడదు, దాటి వెళ్ళిపోవాలి. నేను అప్పుడు నీ మీద గూడు కట్టవై, ఒకవేళ నువ్వు స్టక్ అయిపోయావు ఇంకా అక్కడే ఆ కార్యాలు నువ్వు చేయడానికి అలవాటు పడిపోతాయి. అందుకని బిల్లీ గ్రాహం గారు అన్నారు, చెడు ఆలోచనలు కాకులతో పోల్చాడు బిల్లీ గ్రాహం గారు. అవి గూడు కట్టనేవుకో, అవి గూడు కడి చెడు ఆలోచనలు నీకు రాగానే యేసు రక్తం అని చెప్పు, వాటిని ఖండించు, ద్వేషించు, దూషించు, వాటిని నువ్వు జయించు. అప్పుడు నీ మీద నుంచి దాటుకుంటూ వెళ్ళిపోతాయి. ఒకవేళ నువ్వు ఖండించకపోతే అవి గూడు కట్టి నీ మీద స్థిర నివాసం చేస్తాయి, అవి కదలటానికి సంవత్సరాలు పడతాయి అన్నాడు. ఇప్పుడు యోసేపుకి నిత్యము ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? శోధిస్తుందంట. ఓ రోజు యోసేపు పని మీద ఇంట్లోకి అడుగు పెట్టాడంట. జరిగింది ఏంటంటే ఆమె చేయి పట్టుకుంది, రా నువ్వు వచ్చి నాతో పాపం చేయి, ఎవరు లేరు అంది. యోసేపుకు ఒక ఛాన్స్ వచ్చింది. ఏంటో తెలుసా? పొతీఫర్ భార్యని ఉపయోగించుకుంటే ఈ బానిసత్వం నుంచి బయటపడవచ్చు అని ఛాన్స్ వచ్చింది. కానీ యోసేపు అన్న మాట ఏంటో తెలుసా? నా దేవునికి ఇంత దుష్కార్యమైన కార్యం నేను ఎలాగూ చేద్దును. హల్లెలూయా. నా దేవుని ఎదుట ఇంత దుష్కారమైన నీచమైన కార్యం నేను ఎలాగూ చేస్తాను అని చెప్పి తన చేతిలో ఉన్న వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టి పారిపోయాడు. చివరికి ఈరోజు ఓసారి ఏం చేసిందంటే, ఈ లోపల పొతీఫర్ వచ్చాడు. ఆ భార్య ఏమని తెలుసా? అయ్యా నువ్వు తీసుకొచ్చిన ఎబ్రీడు ఉన్నాడే వాడు నన్ను ఎగతాళి చేశాడు అని నిందేసింది. ఏం చేసింది? ఎగతాళి చేశాడు. ఇదిగో వస్త్రం, వాడు నన్ను భంగపరిచాడు, అగౌగపరిచాడు, నన్ను మానభంగం చేయాలని చూశాడు, ఇదిగో వస్త్రం అందే. ఎందుకు చేసింది తెలుసా? హెబ్రీడు వస్త్రము ఫరో ఇంట్లో ఉండకూడదు, అది వారికి హేయము. ఇంకోటి, ఫరో వాళ్ళు ఐగుప్తీలు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు. ఎందుకు? హెబ్రీలు మంద కాపర్లు అనగా పశువులు కాపర్లు, వారికి అది హేయము అని ఉంటుంది. కలిసి భోజనం చేయ, అలాంటిది వస్త్రమే ఉంటే నా యజమానుడికి అనుమానం వస్తుందని పొతీఫర్ భార్య లేనిపోని నిందని తీసుకొచ్చి ఎవరి మీద వేసింది?
యోసేపు మీద. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. 9వది ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి. ఒకటే పగబెట్టారు, రెండోది మరీ పగబెట్టారు, మూడోది మరింత పగబెట్టారు, నాలుగోది అసూయపడ్డారు, ఐదోది చంపడానికి దురాలోచన చేశారు, ఆరోది నీళ్ళు లేని గుంటలో పాడేశారు, ఏడోది అమ్మివేశారు, ఎనిమిదోది పొతీఫర్కి అమ్మివేయడం, 9వది జైలుకి వెళ్ళారు. ఈ 9 జరిగినాయి కదా. ఇది చూడండి ప్రియులారా, ఈ 9 జరిగింది కదా. ఇప్పుడు జైలుకి వెళ్ళాడు కదా. ఇప్పుడు జరిగిన విషయం తెలుసా? 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంత అయిపోయింది? 2 సంవత్సరాలు దాదాపు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు తీయండి 41 అధ్యాయం తీయండి. 41 అధ్యాయం 41. నేను ముగించేస్తున్నాను, దగ్గరకు వచ్చాను, చూద్దాం. చూడండి 2వ వచనం. చూపు నాకు చదవండి. ఏటులో నుండి పైకొచ్చు జమ్ములో మేయిచుండెను. అటు తరువాత చూపునకు వికారమైన మరి 7 ఆవులు. చాలు, ఇటు చూడండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఒక నది ఉందండి, రాజు కల వచ్చింది. ఒక నది ఉంది. ఏంటా నది? ఒక నదిలో నుంచి బలిష్టమైన 7 ఆవులు పైకి వచ్చినాయి అంట. వచ్చి జమ్ములో మేస్తున్నాయి అంట. జమ్ము అంటే ఏంటి? పొలంలో మేస్తున్నాయి. రెండోది 7 బక్క చిక్కిన ఆవులు వచ్చినాయి అంట అదే ఏట్లో నుంచి. ఇప్పుడు ఈ బక్క చిక్కిన ఆవులు ఏం చేసినాయి తెలుసా? ఈ ఏటులో నుండి వచ్చిన బలిష్టమైన 7 ఆవుల్ని మింగేసినాయి అంట. రాజు కల వచ్చింది, మెలకు వచ్చింది. ఏంటి ఎలాగొచ్చిందని పడుకున్నాడు. మళ్ళీ రెండో కల వచ్చింది. ఏంటి? ఒక దట్టికి 7 బలిష్టమైన వెన్నులు ఉన్నాయంట. పక్కన ఇంకో దట్టి ఉంది, 7 పీల వెన్నులు ఉన్నాయంట. ఈ లోపల ఈ పీల వెన్నులు ఈ బలిష్టమైన 7 వెన్నుల్ని మింగేసినాయి. 2 కలలు వచ్చినాయి. రాజు తెల్లారైంది. ఏం చేశాడో తెలిసే ప్రియులరా? మంత్రసానులందరినీ పిలిచాడండి. ఎవరినే? శకునగాండ్రులను, మంత్రసానులను, జ్ఞానులను అందరినీ పిలిచి, ఒరే నాకు కల వచ్చింది, ఈ కల భావం ఏంటో చెప్పండి అన్నాడు. కల చెప్పాడు, కల భావం చెప్పాడు. కానీ వీళ్ళందరూ ఏం చూస్తున్నా తెలుసా? ఇటు చూడండి, తెల్ల మొహాలు వేసుకుని చూస్తున్నారండి. ఏం చూస్తున్నారు? తెల్ల మొహాలు వేసుకుని చూస్తున్నారు. ఎవరంకా? వీడంక వాళ్ళంక వీరు. ఈరోజు ఈ లోపల పానదాయకుడికి యోసేపు గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చాడండి? పానదాయకుడికి యోసేపు గుర్తొచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో మీ జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని యొక్క దేవతల ఆత్మ కలిగినవాడు, జ్ఞానము కలిగినవాడు. నీకున్న కలభావానికి అతను చెప్పగలుగుతాడు, అతను పిలిపించనంటే ఈ లోపల యోసేపుని పిలిపించడం మొదలుపెట్టారు. ఒకసారి చూద్దాం 41 అధ్యాయం తీయండి. ఒకసారి 41 అధ్యాయము 41 అధ్యాయం ఇప్పుడు చూద్దాం. ఆ 32 వచ్చిన చదవండి. 32 కాదు అది కాదు, 16 వచ్చిన చదవండి. 16 వచ్చిన. యోసేపు నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఇటు చూద్దాం. ఇప్పుడు ఫరో ఎవరి దగ్గర? ఫరోకి యోసేపుని పిలిచాడు. ఏమన్నా తెలుసా? యోసేపుని పిలవండి అయితే అందుకని యోసేపు వచ్చాడు. ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఎంతకే? జైల్లో ఉన్నాడు. గడ్డాలు మీసాలు పెరిగిపోయి, ఇటు చూద్దాం, గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఏమీ చేయలేకుండా జైల్లో కూర్చుని ఎప్పుడు బయటకు వస్తానని ఎదురు చూస్తున్నాడు. ఈ లోపల అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చింది. ఏమొచ్చింది? అందరు చెప్పండి, ఏం కాల్ అది? అన్ఎక్స్పెక్టెడ్ కాల్. అంటే ఏంటి? ఊహించని కాలు. అందరు చెప్పండి, ఊహించని కాలు. ఒక్కోసారి మన జీవితంలో ఊహించని ఫోన్లు వస్తాయి, ఊహించని మెసేజ్లు వస్తాయి, ఊహించని వచ్చి మన జీవితంలో ఏమీ దారి కాని పరిస్థితుల్లో దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. ఇదే దేవుని మిరాకిల్. ఇప్పుడు యోసేపు జైల్లో కూర్చుని ఒంటరిగా బాధపడుతుంటే ఈ లోపల యోసేపుకి ఒక కాల్ వచ్చింది. బాబు ఫరో గారు నేను రమ్మంటున్నారు రా అందే. ఇంతకే యోసేపు ఏమనుకుంటున్నా తెలుసా? నేను ఏమీ చేయలేను, దానికి ఇంకా శిక్ష పెంచుతారా, కొడతారా, తిడతారా బాబా అని అనుకున్నాడు. ఈ లోపల జరిగింది ఏంటంటే యోసేపుని పిలిచి అంటున్నాడు, నాకు ఈ కళ వచ్చింది, కలభావం చెప్పి అన్నాడు. అప్పుడు యోసేపు అన్న మాట ఏం తెలుసా? నేను కాదయ్యా చెప్పేది, దేవుడే నీకు ఫరోకి నీకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిన అన్నాడు. ఇప్పుడు యోసేపు చేసింది ఏం తెలుసా? క్షౌరం చేయించారు, గడ్డం గీయించారు, సేనారు వస్త్రం వేశారు, ఓదా రంగు వస్త్రం వేశారు, మెల్లో హారం వేశారు. ఎవరి ముందు నిలబెట్టారు? రాజు ముందు నిలబెట్టాడు. యోసేపుకి ఏం అర్థం కావట్లే.
ఇప్పుడు దాకా జైల్లో ఉన్న నేను ఇలా మారిపోతున్నాను ఏంటి అనుకుంటున్నాడు. అనుకుంటూనే తన రూపం మారిపోయింది. ఫరో ముందు నిలబెట్టాడు. ఫరో కళ చెప్పాడు, దీని భావం ఏంటన్నాడు. అప్పుడు చెప్పడం మొదలెట్టాడు, రాజా 7 ఆవులంటే 7 సంవత్సరాలు, 7 బలిష్టమైన ఆవులంటే 7 సంవత్సరాలు నీ ఐగుప్తు దేశంలో విస్తారమైన పంట పండుతుంది. 7 బక్క చిక్కిన ఆవులంటే 7 సంవత్సరాలు, మిగిలిన 7 సంవత్సరాలు నీ దేశంలో కరువు తాండవిస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ విస్తారంగా పండిన 7 సంవత్సరాల యొక్క ధాన్యము ఏ పట్టణానికి ఆ పట్టణానికి నువ్వు కట్టులు కట్టి, స్టోర్ రూములు కట్టి దాన్ని నువ్వు బంధించి నువ్వు స్టోర్ చేసుకుంటే రాబోతున్న 7 సంవత్సరాల కరువులో నీ దేశము కరువులో నశించిపోకుండా, నీ పశువులు నాశనం అవ్వకుండా ఈ 7 సంవత్సరాల యొక్క పంటను నువ్వు తినొచ్చు, అభివృద్ధి పొందొచ్చు, కరువులో నువ్వు కాపాడబడతావు అని చెప్పగానే ఫరోకు మతిపోయి ఫూజులు ఎగిరిపోని, రాబోతున్న దాన్ని దేవుడు నాకు ఈ విధంగా తెలియపరచడని అప్పుడు మనోనేత్రాలు గ్రహించి అన్నాడు కదా, ఒరే యోసేపు అన్నాడు, అయితే వీరందరినీ పరిపాలన చేయడానికి దీన్ని అంతటి ఒకడు నియమించుకొను అన్నాడు. అప్పుడు ఈ ఫరో అన్న మాట ఏంటి తెలుసా, అసలు ఎంతకంటే జ్ఞానవంతుడు నాకెక్కడ దొరుకుతాడు, నువ్వే దీనికి ప్రారంభించన్నాడు. చప్పట్లు కొట్టి దేన్ని మహింపరచండి. హల్లెలూయా. ప్రారంభము ఎలాగుంటో తెలుసా ప్రియులారా నీకు? ప్రారంభము చెప్తాను చూడండి. యోసేపు యొక్క ప్రారంభం ఎలా మొదలైంది? పగతో మొదలైంది. ఇప్పుడు చూడండి ఎండింగ్ దేవుడు ఎలాగెత్తున్నాడు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుని తెలుసా, మన ఆత్మీయ జీవితంలో కష్టాలు శోధనలే నీకు మెరుగైన స్థితిలోకి తీసుకెళ్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మన ఆత్మీయ జీవితంలో పోరాటాలు కష్టాలే నిన్ను ఒక స్ట్రాంగ్ పర్సన్గా మారుస్తాయి. శ్రమ లేనివాడు, పోరాటం లేనివాడు క్రైస్తవుడే కాదండి. అసలు నిజం చెప్పాలంటే శ్రమే నిన్ను మెరుగైన స్థితిలో నిలబడుతుంది. శ్రమే నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. శ్రమే నిన్ను మరింత స్ట్రాంగ్ పర్సన్గా మారుస్తుంది. ఇప్పుడు యోసేపు జీవితం పగతో ప్రారంభమైంది. ఇప్పుడు దేవుడు చూడండి ఎలా ముగిస్తున్నాడు. ఈ లోపల యోసేపుని ఏమన్నా తెలుసా, ఒరే వాళ్ళందరూ ఎందుకు కానీ నీవే ఒక్క సింహాసన విషయంలో తప్ప, ఫరో అంటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఒక్క సింహాసన విషయంలో తప్ప ఇదిగో నా ఐగుప్తు దేశం అంతా నీ ఎదుట ఉందే, ప్రతి ఒక్కడు నీకు నమస్కరించి సాష్టంగా పడతాడో ఈ యొక్క అధికారం అంతా నీకు ఇస్తున్నాను, దీన్ని నియమించి దీన్ని ఏలుబడి చేయన్నాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే రథం ఎక్కాడు. ఎవరో యోసేపు. ఐగుప్తు దేశం అంతా కూడా యోసేపుకి ఏం కొడుతుంది తెలుసా? జై కొడుతుందండి. జైల్లో ఉన్నవాడికి ఇప్పుడు ఏం కొడుతున్నారు? అందరూ జై కొడుతుంది. అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఫరో రథం యోసేపు రథమెక్కగానంట అక్కడ ఉన్న ఐగుప్తీలు అందరూ కూడా వంగి నమస్కరించి జై కొట్టడం మొదలు పెట్టారంట. యోసేపుకి ఏం చేశాడు తెలుసా? రాజు ఉంగరం ముద్ర ఇచ్చాడంట. ఏమిచ్చాడండి? రాజు ఉంగరం ముద్ర ఇచ్చాడు. దానికి ఏంటో తెలుసా సూచన? అధికారానికి సూచన. దేనికండి? ఆథరైజ్డ్ అధికారానికి సూచన. ఈ లోపల జరిగింది ఏంటో తెలుసా? యోసేపు ఎక్కడ పక్కన అక్కడ స్టోర్లు కట్టేశాడు, స్టోర్ చేశాడు. ఈ లోపల 17 సంవత్సరాల వయసులో కళ వచ్చిందే, అన్నదమ్ములు వచ్చి నమస్కరించి మోకరిస్తున్నాడు, కళ వచ్చిందే. ఈ లోపల కానాన్ దేశంలో కరువు వస్తే యోసేపు అంటున్నాడు, ఒరే ఇక్కడ మనం చచ్చిపోతాం ఎందుకు, ఐగుప్తు దేశంలో ఆహారం ఉందంట, మీరు వెళ్ళి అక్కడ కొనుక్కుంటూ రండి అని బంగారము ఎండు ఇచ్చి యోసేపు దగ్గర పంపిస్తే అన్నదమ్ములు అందరూ కూడా మొత్తం వచ్చారు. ఇంతకు విషయం ఏం తెలుసా? అన్నదమ్ములు మర్చిపోయారు యోసేపుని వారిని గుర్తుపెట్టి లోపలికి వెళ్ళి ఏడ్చాడంట. అక్కడ చెప్పడానికి చాలా ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మీకు కొంచెం చెప్పిన ప్రియులరా, ఈ స్టోరీ చదివిన ప్రతిసారి నాకు కన్నీరు వస్తుందండి. రియల్గా చెప్తున్నాను. మొన్న నేను పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను, రెండు వారాలు. అక్కడ చదివాను ఈ స్టోరీ. చదివిన ప్రతిసారి యోసేపు స్టోరీ చదవగానే ప్రతిసారి కన్నీరు వచ్చేద్దండి. నాకు తెలియకుండానే ఏడ్చేస్తాను. హృదయానికి అది ఎలాగుంటో తెలుసా? ఒరిజినల్గా ఊహించుకుని చదువుతుంటే నిజంగా ఎంత కన్నీరు వస్తుందంటే యోసేపు గురించి ఉంటుందే. ఇది చూడండి ప్రియులా, తన అన్నదమ్ములు అందరూ వచ్చి యోసేపు ముందు సాష్టంగా నమస్కారం పడుతుంటే, ఇది చూడండి ప్రియులా, యోసేపు ముందు సాష్టంగా నమస్కారం పడుతుంటే యోసేపు అంటారు తెలుసా, నిజంగా ఎంత అద్భుతం ఆత్మీయుడండి. యోసేపు దగ్గర తీసుకుని అంటాడు, నేను దేవుడి స్థానంలో ఉన్నానా మిమ్మల్ని శిక్షించడానికి అంటాడండి. అన్నం పెట్టాడండి, పగపెట్టి మరింత పగపెట్టి ద్వేషించి అసూయపడి చంపడానికి దురాలోచన చేసిన యోసేపు ఒక చిన్నవాడు అన్నదమ్ములకి ఏం పెట్టాడండి? వయసులో చిన్నవాడు, జ్ఞానంలో చిన్నవాడు, అందచందాల్లో చిన్నవాడు, అన్నిట్లోనూ చిన్నవాడే. కానీ యోసేపుడు తలమానిగ్గా చేశాడండి దేవుడు. హెచ్చించడం అంటే ఇదండి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు
మీకు హెచ్చించడానికి గల కారణం నేను ఈరోజు ఎందుకు చెప్పానని తెలుసా? మన ఆత్మీయ జీవితంలో చాలామంది నేను వెనకబడిపోయాను, నా అభివృద్ధిని ఎవరో ఆపేస్తున్నారో, నా అభివృద్ధిని ఎవరో దొంగిలిస్తున్నారో, వీరి వల్ల నేను పాడైపోను, వీళ్ళ వల్ల నేను పాడైపోను, ఆరు వల్ల పాడైపోను అనుకుంటున్నా. కానీ నీ అభివృద్ధి అంతా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? దేవుని చేతి. ఆయన ఒకని హెచ్చించినంట, ఒకని తగ్గించినంట. యోసేపుని హెచ్చించడానికి దేవుడు ఒక పేపర్ ఇలా తిప్పాడండి అంతే. 9 రకాలుగా ఇబ్బంది పడ్డాడు. 10వ ఆ స్టెప్ తీసుకున్నాడు ఆయన. ఒక్క కళ ఇచ్చాడంటే ఫరోకి రాత్రి దర్శనం మార్చేశాడు, రాత్రి కళ మార్చేశాడు. యోసేపుకి బయటికి పిలిపించాడు, ఫరో ముందు నిలబెట్టాడు, దర్శనాన్ని చెప్పాడు, వివరించాడు. రే నువ్వే బాస్ అన్నాడు అంతే. ఆమేన్. నువ్వే బాస్, యు ఆర్ ద బాస్. జస్ట్ ఈ సింహాసనం విషయంలో తప్పంతే. ఇండైరెక్ట్గా చెప్పాలంటే తెలుసా, అసలు యోసేపే రాజు అక్కడ. ఇండైరెక్ట్గా చెప్పాలంటే యోసేపే రాజు. జైలుకి వెళ్ళాడు, జైల్లో కూడా యోసేపు అధికారిగానే ఉన్నాడండి. ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో కూడా అధికారిగానే ఉన్నాడు. చెడు సమాచారం అంతా ఎవరికి అప్పగించాడు? తండ్రి బాధ్యత యోసేపుకి ఇచ్చాడు. జైలుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అక్కడ అధికారం? యోసేపుకి ఇచ్చాడు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఫరో జస్ట్ ఒక విగ్రహం అంతే. అధికారం అంతా ఎవరి చేతిలో ఉంది? యోసేపు. ఈ లోపల యోసేపు వచ్చాడు. అన్నదమ్ములంతా సాష్టంగా పోతుంటే యోసేపు అన్న మాట ఏంటి తెలుసా? నేను ఎవరినో తెలుసా మీకు? మీ తమ్ముండ్రా యోసేపు అనగానే నిజంగా కాన్సెప్ట్ చదువుతుంటండి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయండి నాకు. అసలు నిజంగా యోసేపు రియల్ స్టోరీ ఎంత బాగుంటుందంటే, యోసేపు గుర్తుపట్టలేదు. యోసేపు గుర్తుపెట్టాను, నేను ఎవరినో తెలుసా? నీ తమ్ముండ్రా అనగానే యోసేపు అన్నదమ్ములు అంతా కూడా వెనక్క జరిగంట భయపడి దండం పెట్టి, నువ్వా ఈ స్థాయికి వెళ్ళవా? ప్రభువా నువ్వు ఈ స్థాయికి వెళ్ళవని వంగి నమస్కారం చేస్తారంటండి. చేసి అన్నారంట, వెళ్ళి చెప్పండి నీ తండ్రికి చెప్పండి, వెళ్ళి యోసేపు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు, దేవుడు స్థానంలో ఉన్నాడని చెప్పండి, ప్రభు స్థానంలో ఉన్నాడని చెప్పండి, నీ తండ్రికి వర్తమానం పంపి తీసుకురండి అని చెప్పి యోసేపు అన్నదమ్ములు పంపిస్తే, యాకోబు వచ్చిన తర్వాత అంటాడు, నిన్ను చూసాను నాకు చాలయ్యా అంటాడండి. నిన్ను చూసాను చాలు, నా బ్రతుకు ఏమైపోయిన పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు అంటాడండి. ఎందుకో తెలిసే ప్రియులరా, దేవుడు ఒక మనిషిని హెచ్చించడం అంటే ఇదండి. ఈరోజు నీ అభివృద్ధి, నీ కష్టము ఎవడో దొంగిలించడండి. నువ్వు దేవుని చేతిలో పడితే, చివరిగా చెప్తున్నాను, నువ్వు దేవుని చేతిలో పడిన వ్యక్తివైతే, పడిన దానివైతే నీ అభివృద్ధిని ఎవడో దొంగిలించడం, నీ ఆశీర్వాదం ఎవడో దొంగిలించడం. ఆయన ఒకని హెచ్చించును, ఒకని తగ్గించును. నువ్వు దేవుని చేతిలో పడితే నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం దినదినమో కలుగుతుందండి. యోసేపు ఎవరి చేతిలో పడ్డాడు తెలుసా? దేవుని చేతిలో పడ్డాడు. యోసేపు దేవుని చేతిలో పడ్డాడు. అన్నలో తొక్కాలని చూశారు, తొంగలో అన్నలు ద్వేషించడం మొదలుపెట్టారు. చివరికి అన్నలు చంపడానికి కూడా ఆలోచించారు. కానీ దేవుడు దాన్ని తప్పించి ఆశీర్వాదంగా మార్చాడు. అంటున్నాడు కదా, ఇదో మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని నాకు మేలుగా మార్చాడు. అనేక మంది దేశ ప్రజలు కాపాడుబడినట్లు దేవుడు ఇది ఆశీర్వాదంగా మార్చాడు. ఇలా గుర్తుపెట్టుకో, నీ మీద దేవుడికి ప్రణాళిక ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, నీ మీద దేవుడికి ప్రణాళిక ఉంటే 1000 మంది ఒకటై వచ్చినా నిన్ను ఇంచు కూడా కదపలేరండి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ మీద దేవుడికి ప్రణాళిక ఉంటే 1000 మంది ఒకటై వచ్చినా నిన్ను ఇంచు కూడా కదపలేరు. అందుకని అంటాడు ఏం తెలుసా, మీ తల వెంట్రుకలో కూడా ఒకటి రాలటం దేవుని చిత్తమై ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకుని అన్నాడు, తూర్పు నుండైనా, పడమటి నుండైనా, ఉత్తరం నుండైనా, దక్షిణం నుండైనా హెచ్చగలగదు. అది ఆయన నుండి మాత్రమే కలుగుతుంది. ఆయన ఒకని హెచ్చించును, ఒకరిని తగ్గించును. యోసేపు అన్నదమ్ములు యోసేపుని తగ్గించాలని చూశారు, కానీ నా దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. అది మన జీవితంలో కలుగునుగాక. ఆమేన్. మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. శ్రేష్టమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఒకని హెచ్చించును, ఒకని తగ్గించును, అది నీ చేతిలో ఉంది నాయన. దేవుడే తీర్పు తీర్చును. యోసేపు అన్నదమ్ములకు నువ్వు తీర్పు తీర్చావు, యోసేపుని హెచ్చించావు. ఈరోజు నీ ప్రభువా మేము హెచ్చించబడాలని కోరుకుంటున్నాం, కానీ మా హెచ్చింపు నీ ద్వారా జరుగుతుంది నాయన. అది మేము నమ్మడానికి సహాయం చేయండి. యోసేపు వలె మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. నీ చేతుల్లో పడ్డానికి సహాయం చేయండి. మా అభివృద్ధి ఎవరి వల్ల ఆగిపోదు నాయన. మా నడక, మా పడక, మా విధేయత నీకు అనుకూలంగా ఉండి నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు మమ్మల్ని హెచ్చిస్తావు, దీవిస్తావు నాయన. అట్టి కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, యోసేపు వలె తగ్గించుకునే జీవితం మాకు దయచేయమని, యోసేపు వలె నీకు లోబడే జీవితం మాకు దయచేయమని, యోసేపు వలె అయ్యా నీ యందు యథార్థ హృదయం కలిగి, ఒకవేళ అన్నదమ్ములు మా మీద ఎంతోమంది లోకంలో పగబట్టొచ్చు, ద్వేషించవచ్చు,